హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. కొంచెం లేట్గా అప్లోడ్ చేశానండి. ఈ మధ్య అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. కొంచెం హెల్త్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో అందువల్ల వీడియోస్ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. మొన్న ఫ్రైడే అయితే పూజ నేను ఈ విధంగా చేసుకున్నానండి. బాగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇంక మీద రెగ్యులర్గా వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇదైతే షార్ట్ కింద అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళైతే వెళ్ళి ఆ షార్ట్ని అయితే చూడండి. ఫ్రైడే మార్నింగే లేచి మంచిగా బయట ముగ్గది పెట్టేశాను, ద్వారంకి పూజించేసుకొని. తర్వాత ఏంటంటే పువ్వులు అయితే నార్మల్గానే ఉన్నాయండి, ఎక్కువ లేవు. కానీ మార్నింగే తీసుకొచ్చిందామే లోటస్లు తీసుకొస్తే తీసుకున్నాను. లక్ష్మీదేవికి పెడదాం కదా అని. ఇక్కడ పెట్టడానికి కూడా లోటస్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కదండి, అందుకని పెట్టడానికి ఇబ్బంది అనేసి ఒక్కటే తీసుకున్నాను అనమాట. చక్కగా లక్ష్మీదేవి తల్లికి దండగుచ్చేసి పూజ అయితే చేసేసాను. 3 రకాల నైవేద్యాలు అయితే చేశానండి. పులగమును, సేమియా, పులిహోర చేశాను. నాకు అప్పటికి ఏం చేయాలనిపిస్తే అదే చేసేస్తాను, తల్లి ఇచ్చే శక్తిని బట్టి. మంచిగా పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాను. మార్నింగే చేసేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. చాలా మంచిగా అలంకరించేసుకొని పూజ అంతా ప్రశాంతంగా పూజ చేసేసాను. 3 రకాల నైవేద్యాలు పెట్టేస్తూ అరటిపళ్ళు కూడా నైవేద్యంగా తల్లికి సమర్పించేసుకొని చక్కగా పూజ అంతా చేసేసాను. తులసం దగ్గర కూడా పూజ చేసేదాన్ని అనమాట. అంటే మార్నింగే లేచి బయట చేసేసుకొని ముగ్గు అనేది నైట్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ వర్షం పడుతుంది, మాకు వాటర్ అనేది వచ్చేస్తుందండి. సో అందుకోసమని నైట్ పెట్టలేదు. ఈ ముగ్గు కోసం అయితే మినిమం ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ దాకా అయిపోతుంది. మంచిగా అలంకరించేసుకొని పువ్వులతోటి వాటితో మంచిగా పెట్టేస్తానమాట. ముగ్గది పెట్టేసుకొని పూజ అయితే చేస్తాను. ఇది ఆగస్ట్ 15th రోజు అండి. మాకు అక్కడైతే సెలబ్రేషన్స్ చేస్తున్నారు పిల్లలతోటి. అక్కడ స్కూల్ ఉంది కదా, మీకు ఇది వరకు చూపించాను. అక్కడ గ్రౌండ్లోనైతే సెలబ్రేట్ చేస్తున్నారు. అప్పటికే కొంచెం లేట్ అయిపోయిందండి పూజ చేసేసరికి. మార్నింగే చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం లేట్ అవడం వల్ల అలా వర్క్ అంతా చెప్తున్నాను కదా లాగ్ అయిపోయింది. మొత్తం పూజ అంతా చేసేసి ఇల్లంతా ధూపం ఇచ్చేసాను అనమాట. కానీ ఈ ధూపం ఇచ్చిన రోజు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏవైనా నెగిటివ్ థాట్స్ ఉన్నా, నెగిటివ్ వైబ్స్ ఉన్నా ఈ ధూపం ఇవ్వగానే కొంచెం ప్రశాంతత అన్నది మనకు అలా స్లోగా వచ్చినట్టు అనిపిస్తుంది. చక్కగా ఇల్లంతా సాంబ్రాన్ ధూపం ఇచ్చుకున్నాం అనుకోండి, మనం వీక్లీ వన్స్ ఇచ్చుకుంటే చక్కగా చాలా పాజిటివిటీ. మంచిగా దేవుడి పాటలు పెట్టుకొని చక్కగా ఇల్లంతా ధూపం ఇచ్చేసామనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ట్రై చేయండి, మీరు కూడా అదే ఫీల్ అవుతారు ఖచ్చితంగాను. చక్కగా ధూపం అది ఇచ్చేస్తాను ఇల్లంతాను. చాలా ప్రశాంతంగా పూజ అంతా ఫినిష్ చేసేసాను. ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. నేను ఏంటంటే మొన్న రైతు బజార్కి వెళ్ళాము, అక్కడ కొత్తిమీర తీసుకొస్తే ఆ కొత్తిమీర ఏంటంటే మంచి రూట్స్ ఉన్నాయండి. అవి ఎలాగో ఒక గోళం ఖాళీగా ఉంది, వేద్దాం కదా, ఎలాగో వర్షాలు పడుతున్నాయి, వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టుగా నేను వామాకు పుదీనా కూడా వేసుకున్నాను వచ్చే అలాగే. సో ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట చక్కగాను. అంటే నేను ఏం చేస్తానంటే వెజిటేబుల్స్ తెచ్చుకున్న వెంటనే మంచిగా చాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసేసుకుంటానండి. అలాగే కొత్తిమీర కూడా కింద మట్టి అవన్నీ ఉంటాయి కదండి, ఆ రూట్స్ అలా కట్ చేసేసి చాప్ చేసేసి టిష్యూస్ వేసేసి బాక్స్లో పెట్టేసుకుంటాను. చూడండి ఇలా ఉంటుంది అన్నీ అరేంజ్ చేసినప్పుడు, పిచ్చి పిచ్చిగా మొత్తం అన్నీ మంచిగా అరేంజ్ చేసేసుకొని నీట్గా చక్కగా అలా తీసేసుకొని అలా కుక్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే ఇది నువ్వులును గోంగూర పచ్చడి చేద్దాం కదా, గోంగూర కొంచెమే ఉంది, పచ్చడి చేయడానికి సరిపోదు అనమాట. సో అందుకని ఏం చేద్దాం, నువ్వులు మంచిది కదా యాడ్ చేసుకుంది, శనగపలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఎక్కువ నేను ఒట్టి గోంగూర అయితే చేస్తాను, కానీ ఇవాళ ఎందుకో నువ్వులు వేసి చేద్దాము అంటే క్వాంటిటీ అనేది తక్కువ ఉంది కదా, దీంట్లోకి ఇది కలిపి వేసుకున్నాను అనుకోండి, కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. పచ్చడి మాత్రం ఎంత బాగుంది తెలుసా అండి. నువ్వులు అనేవి మంచిగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. రెగ్యులర్గా అందరికీ తెలిసిందే ప్రాసెస్, అయితే నేను సింపుల్గా చెప్పేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. నువ్వులు అనేది చాలా మంచిది కదండి బాడీకి, గోంగూర కూడా చాలా మంచిది, ఐరన్ ఉంటుంది ఎక్కువ. సో ఇది ఐరన్ కాల్షియం రెండు మంచి క్వాంటిటీలో ఉంటాయి, మంచిగాని చాలా పుష్కలంగా ఉంటాయి, తీసుకుంటే మంచిది కదా. అందుకని రెండు కలిపి పచ్చడి అయితే చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. ముందుగా నువ్వులు వేయించేసుకున్నాను, తర్వాత అదే బాండీలోనేమో కొంచెం ఆయిల్ వేసేసి ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసేసాను. అవేమో పక్కన పెట్టేసుకున్నాను. అంటే వేటికి అవి సెపరేట్గా వేయిస్తేనే మనకి కరెక్ట్గా వేగుతాయండి. అన్నీ కలిపి వేయించేసాం అనుకోండి
కొన్ని వేగితే కొన్ని వేగవన్నమాట. ఇలా సెపరేట్గా వేయించుకొని మనం చేసుకుంటే చాలా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. తర్వాత చెప్పాను కదా, గోంగూర కొంచెం క్వాంటిటీలోనే ఉందండి, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా నేనైతే పచ్చడి చేసేసాను. తర్వాత ఈ గోంగూర అనేది మంచిగా ఫ్రై చేసేసుకొని దగ్గరగా అయిన తర్వాత మనం సెపరేట్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఏంటంటే ఇవి సెపరేట్గా మిక్స్ చేయాలి. ముందు ఏంటంటే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించాం కదా, ఎండుమిర్చి, అది అది మిక్సీ చేసిన తర్వాత మనం నువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత గోంగూర వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి వేస్తే నలగదు కూడానండి. మనం రెగ్యులర్గా గోంగూర పచ్చడి చేసేటప్పుడు కూడా ఇవి సెపరేట్గా వేయించుకొని అప్పుడు మిక్సీ చేస్తాం కదా, అలాగే ఇది కూడా అలాగే చెయ్యాలన్నమాట. ఎందుకంటే ధనియాలు, గోంగూర అన్నీ కలిపి మనం మిక్సీ చేసుకో, అవి మిక్సీ సరిగ్గా గ్రైండ్ అవ్వదండి, అందుకోసమే నేను సెపరేట్గా చేస్తానన్నమాట. ఇప్పుడు అదే బాండీలో నేను ఏంటంటే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసేసుకొని తర్వాత ఏంటంటే పోపు దినుసులు వేసేసాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసాను. తర్వాత కాకరకాయ వేసాను. కాకరకాయ అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అండి. మ్యాక్సిమం ఎలా వండినా తినేస్తాం అనమాట. చాలామందికి నచ్చదు కదండి, మాకైతే చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో అందరం, మమ్మీ డాడీ వాళ్ళు, మేము, చెల్లి వాళ్ళు అందరం తింటాం అనమాట. బాగా ఇష్టపడతాం కాకరకాయ ఫ్రై. సో ఇదేంటంటే కాకరకాయ వేసేసాను, మంచిగా చిన్నగా చాప్ చేసేసుకొని. నేను చెప్పాను కదండి, రైతు బజార్ నుంచి కూరగాయలు తెచ్చిన వెంటనే నేను చాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఎందుకంటే అప్పటికప్పుడు మనం చాప్ చేసుకొని కుక్ చేయడం అంటే టైం టేకెన్ కదా. సో చక్కగా ఎక్కువ శాతం తెచ్చుకున్నాం కాకరకాయలు. కొన్ని ఏమో ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాను, దాంతోపాటు గోంగూర పచ్చడి కూడా చేస్తున్నాను. నువ్వులు గోంగూర పచ్చడి చూసారా, ఇవైతే మిక్సీ చేస్తాను ఫస్ట్. అవి తర్వాత నువ్వులు వేసి మిక్సీ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు సరిపడా మనం సాల్ట్ వేసేసుకుందామండి, అప్పుడు మిక్స్ అవుతుంది బాగాను. ఇది మంచిగా బ్లెండ్ చేసేసిన తర్వాత చూసారా ఇలా అయింది, కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేస్తాను, మెత్తగా అయింది. ఇప్పుడు మనం గోంగూర యాడ్ చేసుకొని చూసారా, వేగిపోయిన తర్వాత ఎంత లేదు, కొంచెం ఉంది. అంటే కొంచెం క్వాంటిటీలో కూడా మనం వేస్ట్ చేయకుండా బాగా యూస్ చేసేసుకోవచ్చు అనమాట. ఎంత బాగా వచ్చింది తెలుసండి పచ్చడి, అయితే చాలా టేస్టీగా వచ్చింది. రెగ్యులర్గా గోంగూర పచ్చడి చేస్తాం, ఇలా ఏవైనా మిక్స్ చేసి చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకో పక్క ఏంటంటే కాకరకాయ ఫ్రై అయిపోతుంది. దాంతోపాటు నేను ఏంటంటే మొక్కజొన్న ఉంటాయి కదండి, జొన్న కంకులు, స్వీట్ కార్న్ కౌ దేశవాళివి వేసి సాంబార్ చేస్తున్నానండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇలాగా? అంటే మాకు చాలా ఇష్టమండి ఇలాగా జొన్న పొత్తులు వేసుకొని సాంబార్ చేసుకోవడం, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి వీలుంటే. అంటే మనం సాంబార్లో రెగ్యులర్గా ఆనపకాయ, ముల్లంకాడ, బెండకాయ, వంకాయ ఇవన్నీ వేసుకుంటాం. కానీ ఎప్పుడైనా ఇలాగా జొన్న పొత్తులు వేసుకొని చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. సాంబార్లో మంచిగా బాయిల్ అయ్యి మనం తింటూ ఉంటే రైస్తో పాటు ఇవి మనం చక్కగా నంచుకొని తినొచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మొత్తం పప్పు అయితే నేను ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే జొన్న పొత్తులు, ములంకాడను, ముల్లంగి రాడిష్ ఉంటుంది కదండి, అవైతే వేసి టమాటా వేసేసి ఉడికిస్తానమాట. ఇవి మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు నేను పప్పు వేస్తానండి. ఇప్పుడు ఏంటంటే పసుపు, కారము, ఉప్పు, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసి ఉడికిస్తాను. ముందు ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా బాయిల్ అయితేనే మనం పప్పు అనేది వేసుకోవాలండి, లేకపోతే ఇవి ఉడకవు, బాగోదనమాట. సో ఇది మంచిగా ఉడుకుతున్నప్పుడు పప్పు వేసుకుంటున్నాను. మంచిగా ఉడికిపోయి చూసారా, పప్పు అనేది వేరేగా సెపరేట్గా నేను కుక్ చేసేసి పప్పు యాడ్ చేసేసాను. ఆల్రెడీ ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసాం కదా. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను ముందే. ఈ చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. రెగ్యులర్గా చేసేదే, కానీ నా ప్రాసెస్ అయితే నేను ఇలా చేస్తానన్నమాట. చాలా బాగుంటుందండి. మనం హోటల్స్లో తింటాం కదా సాంబార్, ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు సాంబార్ ఏమో మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం తాలింపు వేసేసుకోవడమేనండి. సేమ్ హోటల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి, టేస్ట్ ఏమాత్రం తగ్గదు. సూపర్ రెసిపీస్. ఈరోజు మీరు లంచ్లోకి ఏం చేసుకున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేసిన మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్.